క్లియర్‌గా విత్ టైమ్ లైన్స్‌తో పాటు క్లియర్ ప్రెడిక్షన్స్‌తో మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో, అందులో భాగంగా 27, 28, 29 దేర్ ఆర్ గోయింగ్ టు బి హెవీ టు ఎక్స్‌ట్రీమ్ హెవీ రెయిన్‌ఫాల్. సో, ఇప్పుడు మనకి యాక్చువల్ రైట్ నౌ దట్ సైక్లోన్ ఈస్ యాక్చువల్లీ డిప్రెషన్ నుంచి సైక్లోన్ కింద కన్వర్ట్ అయింది. సో, అది ఒక 700 కిలోమీటర్స్ డౌన్ సౌత్. సో, ఫ్రమ్ అండమాన్ నుంచి ఇట్స్ బీయింగ్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ వస్తుంది. సో, యాజ్ పర్ ఐఎండీ ప్రెడిక్షన్స్ ప్రకారం 28th ఈవినింగ్ లేట్ ఈవినింగ్, సో 5 PM to 7 PM ఆర్ 8 PM అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్‌లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ నుంచి ప్రెడిక్షన్స్ వచ్చాయి. సో దట్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ విల్ బి టు ఎ ట్యూన్ ఆఫ్ అరౌండ్ 100 to 120 కిలోమీటర్స్ పర్ అవర్. అంత కిలోమీటర్స్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి వచ్చింది. సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి టోటల్గా ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ని అలర్ట్ చేయడం జరిగింది. జిల్లాకి ఒక 90 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. అందులో భాగంగా మనకి కోస్ట్ లైన్ నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. సో జిల్లాలో మొత్తం మీద ఒక 520 హ్యాబిటేషన్స్ ఉంటే కోస్ట్ కానుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీ, అక్కడ ఉన్న కమ్యూనిటీస్లో అవన్నీ ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ హ్యాబిటేషన్స్ అన్నిట్లో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్, ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ని డిప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం. ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, తహసీల్దార్స్ కావచ్చు, ఎంపీడీఓస్ కావచ్చు, ఈఓఆర్డీస్ కావచ్చు, ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరు కమ్యూనికేట్ చేశాము. సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ 520 హ్యాబిటేషన్స్లో ఒక 624 రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము. అందులో మోస్ట్ ప్రాబ్లీ మెజారిటీ విల్ బి స్కూల్స్, నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే థ్యాచ్డ్ హౌసెస్ ఉన్నాయో, మనకు థ్యాచ్డ్ హౌసెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక 6,000 to 7,000 ప్లస్ ఉంటాయని చెప్పేసి అంచనా ఉంది. దాన్ని ఆల్రెడీ క్లియర్గా విలేజ్ వైజ్ హ్యాబిటేషన్ వైజ్ ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఆ థ్యాచ్డ్ హౌసెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ 27th ఈవినింగ్ కల్లా మనము రిలీఫ్ సెంటర్స్కి మొబిలైజ్ చేసి ఒక 2 to 3 days వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాము. సో అందులో భాగంగా ఆల్రెడీ ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో నెక్స్ట్ 2-3 days ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి. దయచేసి ఈ నెక్స్ట్ 2 days విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం ట్రై టు అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటేనే మీరు ట్రావెలింగ్ చేయాలి. అన్నెసరీగా మీరు బయట తిరగకండి. ఆ జిల్లా ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మనకి విండ్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ 100 to 120 కిలోమీటర్స్ ఉన్నప్పుడు దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్. సో కొన్ని చెట్లు పడిపోవచ్చు, కొన్ని ఎక్కడన్నా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కొన్ని వీక్గా ఉన్నవి అవి డీరూట్ అవ్వచ్చు. సో ఆ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. జిల్లా ప్రజలందరూ కూడా నెక్స్ట్ 2 to 3 days బయట అవన్నీ కూడా ఏవైతే మీరు అన్నెసరీ ట్రావెల్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు స్టే ఇండోర్స్. సో నెక్స్ట్ 2 to 3 days ఆ పిల్లలకు కూడా స్కూల్స్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి జిల్లాలో రఫ్లీ అరౌండ్ 1 week వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే ఒక 428 మెంబర్స్ ఉన్నారు. అందులో అర్బన్ ఏరియాస్లో రఫ్లీ అరౌండ్ ఒక 250 మెంబర్స్ ఉన్నారు. అరౌండ్ మిగతా 200 మెంబర్స్ కూడా కొంచెం రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్నారు. సో రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్న వాళ్ళని ఆల్రెడీ రెఫరల్ హాస్పిటల్స్కి మొబిలైజ్ చేయడం జరిగింది. అండ్ మిగిలిన అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు నియర్ బై ఉన్నారు కాబట్టి బై టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో దే విల్ బి ప్లానింగ్ టు మూవ్.